హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి కర్ణాటక స్టైల్ వంగీబాత్. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. వంగీబాత్ కోసం పౌడర్ రెడీ చేసుకుంటున్నాం. ఎండుమిర్చి, ధనియా, మినపగుళ్ళు, శనగపప్పు అండ్ ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకోవాలి. నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కాబట్టి పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని శాలో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు బిర్యానీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇది చాలా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఈ డిష్ అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడ కర్ణాటక దీది ఉంది, సిస్టరు, ఆవిడ ఇచ్చారు. ఫస్ట్ టైం ట్రై చేస్తాను, బాగా నచ్చింది నాకు. నేను కూడా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం, ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ డిష్. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. వంగిబాత్ కోసం వైట్ బ్రింజల్ తీసుకోవాలి. ప్రస్తుతంకి నా దగ్గర లేదు కాబట్టి ఈ బ్రింజల్తో అడ్జస్ట్ చేసుకుంటున్నా. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంతమంది అయితే ఆనియన్స్ వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. నేనైతే వేసుకున్నాను ఆనియన్స్. ఇష్టం ఉంటూ వేసుకోవాలి, లేకపోతే లేదు, స్కిప్ చేసుకోవచ్చు. కాజు, వంగిబాత్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. కరివేపాకు వేసుకోవాలి. ప్రజెంట్ నా దగ్గర కరివేపాకు లేదు, సో వేసుకోలేదు. ఆనియన్స్ మరీ బ్రౌన్ అవ్వకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్రింజల్స్ వేసుకోవాలి. పసుపు మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే దీంట్లో పీనట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంగువ, చింతపండు గుజ్జు, బెల్లం. దీంట్లో బెల్లం వేస్తే టేస్ట్గా ఉంటుందంట, సో కొంచెం బెల్లం వేసుకోవాలి. సాల్ట్. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. నేను ముందే పౌడర్ చేసుకుని పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఫైనల్గా మన వంగిబాత్ రెడీ. హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి కర్ణాటక స్టైల్ వంగీబాత్. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది.